చదువుకోవడం అయిపోయిందా? నేను కొంచెం ఫోన్ చూస్తా. అక్క ఈరోజు ఉమెన్స్ డే అంట అక్క, మమ్మీని మిస్ చేసావా? అవునా, నేను మిస్ చేయలేదు. నువ్వు మిస్ చేసావా? నేను కూడా చేయలేదు. ఏం చేద్దాం మరి? మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దామా? మమ్మీని కూర్చోబెట్టి అన్ని పనులు మనమే చేద్దాం ఈరోజు. మమ్మీ ఒకసారి రా తొందరగా. మమ్మీ మా తొందరరా ఒకసారి. ఏం లెక్కమ్మా? బాబా ఏం ఎందుకు అట్లా అరుస్తున్నారు? హ్యాపీ ఉమెన్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ. రా కూర్చో. ఎందుకు? కూర్చో. ఇవాళ పనులన్నీ మేమే చేస్తాము, నువ్వు చేసి కూర్చోను. పక్కన ఉన్న బాటిల్ తీసి వాటర్ తాగడం తెలియదు కానీ మీరు పనులన్నీ చేశారంటే నేను నమ్మాలి. ఊరుకో మమ్మీ, మేము చేస్తాం గానీ. అవునా? మీరు చేస్తారా? ఏం చేస్తారు? అన్నీ చేస్తాం. సరే కానివ్వండి, చూస్తాం. అదేది మమ్మీ ఆయిల్ ఎక్కడుంది? మమ్మీ ఆయిల్ ఎక్కడుంది? ఫస్ట్ ఆయిల్ ఎందుకు? ఫస్ట్ ఇవన్నీ చేయాలంటే కూరగాయలు కట్ చేసుకోవాలి కదా. నాకు కోయడం రాదు, నువ్వు కోయి. సరే. ఏంటక్క ఏడుస్తున్నావు? కళ్ళు మండుతున్నాయి, నేను కొయ్యను. అబ్బాయి ఉల్లిపాయలు కొద్దామంటేనేమో కళ్ళు మండుతున్నాయి, పచ్చిమిర్చి కొద్దామంటేనేమో చేతులు మండుతున్నాయి. పద మనం రూమ్ క్లీన్ చేద్దాం. ఈ వంట ఇవన్నీ మన వల్ల రావు. మమ్మీ మేము వంట చేయం కానీ రూమ్ క్లీన్ చేస్తాం. ఎందుకు? అది చేయడం మా వల్ల కావట్లే. అవునా? చేస్తామన్నారు. చేస్తాం, రూమ్ క్లీన్ చేస్తాం. మనోళ్ళు వంట చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారు అనమాట. అక్కడికి వెళ్ళి 4 ఉల్లిపాయలు కట్ చేసి, 4 కూడా కాదు, 1 కట్ చేసి పక్కన పడేసి మళ్ళీ రూమ్ క్లీన్ చేస్తామని చెప్పని వెళ్తున్నారు. చూద్దాం రూమ్ కూడా ఎంతవరకు క్లీన్ చేస్తారో. అక్క ఏంది రూమ్ ఇంత చెత్త ఉంది? అవును, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? బెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అక్క నేను ఇక్కడ పట్టుకుంటాను, అక్కడ పట్టుకో, బెడ్ దులుపుదాం. ఏంది ఇటు దులిపితే అటు వస్తుంది, అటు తీస్తే ఇటు వస్తుంది. ఎట్లా చదువుతుంది మమ్మీ స్కూల్కి పోయినాక? అవును, ఇది కూడా మన వల్ల కాదు. పద వేరే మమ్మీ రూమ్ చదవడం మా వల్ల కావట్లేదు. మమ్మీ వేరే పని ఏదైనా చేస్తాం. ఎందుకు? ఏమైంది? రూమ్ సర్దడానికి ఏమైంది? బెడ్షీట్ చదవడం మా వల్ల కావట్లేదు. సగం చేసినాం కానీ ఇంకొక సగం అస్సలు రావట్లేదు మమ్మీ. సో ఏం చేస్తా అంటారు ఇప్పుడు? గిన్నెలు కడుగుతాం. మీరు బెడ్షీట్ సర్దడానికి రాలేదు కానీ ఇంకా గిన్నెలు కడుగుతారు మీరు. కడుగుతాం. అరే ఏంట్రా ఇది? ఇంక ఇవాళ నా పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. మీరు చేసేది లేదు, పెట్టేది లేదు. చేస్తాం. సరే కానివ్వండి, ఏదో ఒకటి తొందరగా. వీళ్ళు నాకు రెస్ట్ ఇవ్వడం ఏమో కానీ వంట పని ఏం కాలేదు. ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ కాసేపు ఆగితే ఆకలేస్తుందో ఆకలేస్తుందో అని చెప్పని గొడవ చేస్తారు.
ఇంకో తీసుకో నేను కడగను. నేను ముట్టుకోనమ్మా, నువ్వే గడుగు. నువ్వు కడుగు. నేను గడగా, నువ్వే మమ్మీకి చెప్పింది వేరే పని ఫస్ట్ ఎవరు ఇచ్చిన ఐడియా, నువ్వే కడుగు. అయిందా? నువ్వే గడుగు. మమ్మీ ఇది చెయ్యమ్మా, అమ్మాయి వేరేదేదన్నా. అసలు నేను ఏమేమి చేస్తాను అనుకుంటున్నారు రోజు మీరు? ఏమో మమ్మీ, మేము ఏదో చేద్దాం అనుకున్నాం కానీ మా వల్ల కావట్లేదు మమ్మీ. ఇదేంటో అయితే మాకు తెలియదు. సరేలే మమ్మీ, సారీ, నువ్వే చేసుకో. ఆకలేస్తుంది మమ్మీ, ఆకలేస్తుంది. అవును మమ్మీ ఇవేం మా వల్ల కావట్లే మమ్మీ. లాస్ట్ ఒక్క పని చేస్తాం, కంప్లీట్ గా చేస్తాం. పక్కా ఈ పని మాత్రం పక్కా చేస్తాం. ఇంకోసారి కంప్లీట్ గా చేస్తాం. పక్కా ఈ పని మాత్రం పక్కా చేస్తాం. ఏంటది? వంట చేయడం అయిపోయింది, రూమ్ సర్దడం అయిపోయింది, అంట్లు కడగడం అయిపోయింది. ఇప్పుడు చేసే పని మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తావా? అసలు మీకు ఒక్క పని అన్న పర్ఫెక్ట్ గా వచ్చా? ఈ పని పక్కా వచ్చు మమ్మీ. ఏంటది? వాషింగ్ మిషన్ బట్టలు ఉతుకుతారా? బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తా. అదైతే స్విచ్ నొక్కితే అయిపోతుంది కదా. అది తెలుసా తల్లి ఏ బటన్ నొక్కాలో? నా తల్లి మీకు తెలుసా అసలు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి ఏ బటన్ నొక్కాలో? తెలుసు. పెట్టి అప్పుడు చూద్దాం. వాషింగ్ మిషన్ లో ఏదన్నా తేడా రావాలి, మీ సంగతి మామూలుగా చెప్పండి నేను, ఓకేనా? ఏంట్రా ఇది? అక్క పద అక్క, బట్టలు వేసి బట్టలు నొక్కడం కదా, ఏముంది పద చేద్దాం. ఆగు, ఇక్కడ రెడ్ లైట్ పోయి గ్రీన్ లైట్ రావాలి. వచ్చిందా? ఇప్పుడు చెయ్యి. బటన్ అయితే పెట్టినాం కానీ ఏ బటన్ నొక్కాలో తెలియదు. ఇన్ని బటన్ ఉన్నాయి ఇక్కడ. ఇది పెట్టి చూద్దాం. అవును లక్కీ, నిన్నున్నా ఇక్కడ. నాకు తెలియదు, నీకు తెలుసా? నాకు తెలియదు అక్క. ఇప్పుడు వెళ్ళి మమ్మీని అడిగినాం అనుకో, మన పని అంతే. అట్లనే ఏదో ఒక బటన్ నొక్కినాం అనుకో, ఇంకా మన పని అంతే. ఏముంది మనకున్న ఒక ఆప్షన్ మమ్మీ. మనకి ఎందుకు ఇవన్నీ, మన వల్ల కాదు. పద. సరే పద. Hey, what's up? మమ్మీ మాకు ఏ అయ్యాలో తెలియట్లేదు మమ్మీ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏదో సక్సెస్ఫుల్ గా చేస్తాం అది ఇది అని చెప్పనేసి మేము ఒక్కటో రెండో స్విచ్చెస్ ఉంటాయి అనుకుంటే అక్కడ చాలా స్విచ్చెస్ ఉన్నాయి. మాకు ఏం చేయాలో తెలియలేదు. అందుకే మీ దగ్గరకు మళ్ళీ వచ్చేసాం. అందుకే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి మమ్మీకి హెల్ప్ చేయాలి. అవును మమ్మీ, ఇప్పుడు నేను చేస్తాము. అవును. ఇటు రండి. ఇప్పుడు మీకు విషయం చెప్తా, ఓకేనా? మమ్మీకి ఉమెన్స్ డే రోజు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇద్దాం, ఆ ఒక్క రోజు ఏదో ఉద్ధరిద్దాం అని చెప్పి అనేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ చేయాల్సింది అది కాదనమాట. ప్రతిరోజు మమ్మీకి ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తేనే అప్పుడు మీకు ప్రతి పని వస్తుంది అనమాట, అలవాటు అయిపోతుంది. ఎవరికైనా సరే ఫస్ట్ గానే అన్ని పనులు రావు. సో ప్రతిరోజు చిన్న కొంచెం పని చేసుకుంటా ఉంటుంటేను ఎప్పుడైనా సరే మీకు ఫ్యూచర్లో మంచిగా పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? రోజు టైం దొరికిందని అంటే ఫోన్ చూడడమో లేదంటే టీవీ చూడడమో ఇదే చేస్తూ ఉంటారు.
అదే టైం మనకి ఏదైనా పనులు చేసుకోవడానికి మమ్మీకి హెల్ప్ చేయడానికి ఇలాంటి వాటికి కేటాయిస్తే మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరే కాదు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటారు అనమాట, మమ్మీలు ఎవరైనా సరే. కానీ మీరు మాత్రం ఏం చేస్తారు, ఏ హెల్ప్ చేయరు. మమ్మీ ఏమిటిలే మమ్మీ చేసుకుంటది అని చెప్పి అనేసి వదిలేస్తారు. అంతేనా? సరే మమ్మీ, ఇవన్నీ కాదు కానీ ఈవినింగ్ కేక్ కట్ చేపిస్తా. ఇక నుంచి అన్ని పనులు నీకు హెల్ప్ చేస్తాం. ఇప్పుడులా చేయము, ప్రతి పనిలో నీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. హ్యాపీ ఉమెన్స్ డే అందరికి. హ్యాపీ ఉమెన్స్ డే అందరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి లక్కీ హంగామా.